తెలంగాణలో పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ పునర్జీవం, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణంపై రివ్యూ నిర్వహించనున్నారు. హైడ్రో అధికారులతోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ పునర్జీవం, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణంపై రివ్యూ నిర్వహించనున్నారు. హైడ్రో అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ పునర్జీవం ఇలా తదితర అంశాలకు సంబంధించి ఒక సమీక్ష అయితే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శేఖర్, చెప్పండి. భారతి, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 11 గంటల ప్రాంతంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకొని అక్కడ ప్రధానంగా మన తెలంగాణలో ఏదైతే అందాల పోటీలు నిర్వహిస్తున్నారో, మిస్ ఇండియా పోటీలు, అందులో దానిపైన సమీక్షించే అవకాశం ఉంది. తదనంతరం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యి మూసీ పునరుజ్జీవం మీద, మూసీ ప్రక్షాళన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందేసుకున్నదో దానిపైన ప్రధానంగా ఈరోజు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అలానే ఉస్మానియా బిల్డింగ్, ఉస్మానియా దవాఖానా, ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన భవనాలు మళ్ళీ నూతన నిర్మాణం పైన కూడా అధికారులతో ప్రధానంగా సమీక్షించే అవకాశం ఉంది. దానిపైనే అధికారులతో భేటీ అయి చర్చించే అవకాశం ఉంది. అలానే హైడ్రాకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా హైడ్రా కొంత వివాదాస్పదం కావడంతో హైడ్రా పనులు ఏదైతే పార్టీలు రాజకీయాలకు అతీతంగా, అంటే హైడ్రా వరకు ఎంతసేపు ఉన్న హైడ్రా రంగనాథ్ ఆధ్వర్యంలో ఎంతసేపు ఉన్న చెరువులు, కుంటలు, కబ్జాలకు గురైన నాలాల ప్రాంతాలను కాపాడాల్సిన హైడ్రా కూడా రాజకీయాల్లో ఎంటర్ అవుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు హైడ్రా అధికారులతోటి కూడా సమీక్ష నిర్వహించడం కొంత ఆసక్తిగా ఉన్నది. అంటే ఇప్పటికే హైడ్రా ఒక హ్యాండిల్ తోటి ట్విట్టర్ లో, ఎక్స్ లో హైడ్రా పేరుతో రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ రోజే స్పందించారు. హైడ్రా హ్యాండిల్ తోటి ఎవరో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, హైడ్రా అలాంటి చర్యలకు పాల్పడదు, రాజకీయాల్లో ఎంటర్ అవ్వదు, హైడ్రా రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయదు, పోస్టులు చేయదు అని చెప్పేసి రంగనాథ్ పేర్కొనడంతో మొత్తానికి ఈ ప్రధానమైన ఏదైతే మూసీ ప్రక్షాళన కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, హైడ్రాకు సంబంధించి కావచ్చు, మిస్ ఇండియా పోటీలు ఏదైతే తెలంగాణలో జరగనున్న నేపథ్యంలో వీటన్నిటిపైన ప్రధానమైన విషయాలపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కంటిన్యూగా సమీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నది. భారతి, ఇప్పుడు 11:30కు కంట్రోల్ కమాండ్ రూమ్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శేఖర్.